హాయ్ అండి, మా గార్డెన్లో డ్రాగన్ ప్లాంట్ చూడండి. నేను చాలాసార్లు వీడియోస్ అయితే పెట్టాను, కానీ చాలా రోజులైంది మళ్ళీ పెడుతున్నాను ఈ వీడియో. చూడండి డ్రాగన్ ప్లాంట్స్ ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో. పందిరి ఏమీ లేదండి, దీనికి కర్రలు అయితే పెట్టుకున్నాను. అది మెట్లెక్కే వాల్ ఉంది కదా, దానిపైకి తీసుకెళ్దామని. అక్కడ సపోర్ట్గా పందిరిలానే ఉంటుంది, దానిపైన సెట్ చేద్దామని. చూడండి ఈ సంవత్సరం అయితే డ్రాగన్ ప్లాంట్ తప్పకుండా వస్తుంది. నేనైతే డ్రాగన్ ప్లాంట్కి లిక్విడ్ పోషకాలు ఇస్తుంటాను, వాటర్ కొంచెం తక్కువగా వేస్తుంటాను. బనానాస్ ఎక్కువ వేయాలండి, బనానాస్ వేస్తేనే మనకు ఫ్రూటింగ్ వస్తుంది. బనానా పీల్స్ వాటర్ కానీ బనానాస్ కానీ వేసుకుంటే బాగా వస్తుంది. చూడండి దాంట్లో టమాటా చెట్టు కూడా లెక్చిందండి, మరి నాకు ఏమైతే తీయబుద్ధి వేయలేదు. చూడండి డ్రాగన్ ప్లాంట్స్ చాలా బాగా వచ్చాయండి. 1 year అయింది తెచ్చి, కానీ బాగా డెవలప్ అయ్యాయి. ఇంకో వేరే ప్లేస్లో కూడా పెట్టానండి, అవి కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. చూడండి ఇవి ఇంకో వాల్ సైడు, అది కూడా ఆ పైకి ఎక్కిద్దాం అనుకుంటున్నాను. పందిరి అవసరం లేదు, వాల్ సపోర్ట్ నుంచి పైకి మెట్లు ఉంది కదా స్లాబ్, దానిపైకి పెడదాం అనుకుంటున్నాను. చూడండి మనం ఇచ్చే లిక్విడ్ పోషకాల వల్ల డ్రాగన్ ప్లాంట్స్ అయితే ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి విరజాజి ప్లాంట్ ఫ్లవర్స్ ఇలా కంటిన్యూ వస్తున్నాయండి. ఈ మధ్యన మస్టర్డ్ కేకు వాటర్లో నానబెట్టి ఫర్మెంట్ చేసి డైల్యూట్ చేసి వేసానండి. ఫ్లవరింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. రైస్ వాటర్, కిచెన్ వేస్ట్, వర్మీ కంపోస్ట్ అన్నీ వాడుతుంటాను. దానివల్ల నా మొక్కలు ఇంత హెల్తీగా గ్రీన్గా ఉంటాయండి. చూడండి 365 days చిక్కుడు నాటుకున్నాను. హ్యాపీ గార్డెన్ నుంచి నాకు అప్పారావు సార్ హైదరాబాద్ నుంచి కొరియర్ పంపించారు. చూడండి చిక్కుడు ప్లాంట్స్. మాకు క్రేపర్స్ అయితే ఏమీ లేవు, కానీ నేను కర్రల సపోర్ట్తో నేను సెట్ చేసుకుంటుంటాను. క్రేపర్స్కి మాత్రం ఎప్పుడైనా పందిర్లు ఉండాలండి, లేనప్పుడు ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. అన్నీ అవైలబుల్గా ఉండవు కదా గార్డెన్లో, ఉన్న దాంతో మనం సెట్ చేసుకోవాలి. చూడండి చిక్కుడు ఇదొక వెరైటీ. చూడండి ఎంత ఫ్లవర్ వచ్చి ఉన్నాయో, కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. చిక్కుడు నచ్చిన రేట్లతో లైక్ చేయండి ఫ్రెండ్స్.